హలో ఆల్! మేమైతే రీసెంట్‌గా శ్రీశైలం వెళ్ళాము. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మేమైతే ఇక్కడ కాచిగూడ నుంచి మార్కాపూర్ రోడ్‌కి ట్రైన్ బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి అయితే బస్ స్టాప్‌కి ఒక ఆటో వెళ్ళాము. ₹20 చార్జ్ చేస్తారు. అక్కడి నుంచి అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్‌కి బసెస్ ఉంటాయి శ్రీశైలంకి. సో, అక్కడి నుంచి అయితే 4 అవర్స్ జర్నీ పడుతది పైకి శ్రీశైలం కొండ మీదకెళ్ళాలంటే. సో, మేమైతే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అయితే రెడ్డి సదన్‌కెళ్ళాము. అది బస్ స్టాండ్‌కి ఎళ్ళే దారిలోనే ఉంటది. కొంచెం బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్ ఒక 200 మీటర్స్ ఉంటది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా! ఇది రెడ్డి సదను. లెఫ్ట్ సైడ్ ఉంది కదా రోడ్‌కి. అదైతే రెడ్డి సదను. మేమైతే అక్కడే స్టే చేసాము. ఒక 24 అవర్స్‌కి 300 చార్జ్ చేస్తారు సింగిల్ బెడ్‌రూమ్ అయితే. ఇంకా డబుల్ బెడ్‌రూమ్ అయితే 550, ఇంకా ఏసీ అయితే ఇంకా కొంచెం కాస్ట్ అలాగా ఉంటాయి. సో, మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు చార్జ్ చేసుకోవచ్చు. అక్కడ ఫుడ్ కూడా ఉంటది. మార్నింగ్ 12-2 వరకు పెడతారు. మళ్ళీ నైట్ 7-10 పెడతారు. సో, చాలా బావుంటది ఫుడ్ అయితే. మీరైతే బయట ఫుడ్ అంతా టేస్ట్ చేయడానికి అసలు ఆలోచించకండి. బయట టేస్ట్ అంత మంచిగా ఉండదు. అక్కడే చాలా బావుంటది. సో, మీకెవరికైనా నచ్చుతుందని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను అక్కడ ఫుడ్. ఇంకా బయట టేస్ట్ చేసాం కానీ టిఫిన్ మాకైతే నచ్చలేదు. సో, అందుకని మరీ చెప్తున్నాను. ఇంకా ఇలా స్ట్రెయిట్‌గా మేము అక్కడ మేము వెళ్ళేసరికి 2 అయింది. అక్కడ ఫస్ట్ భోంచేసి తర్వాత అయితే మేము పాతాళగంగ వెళ్తున్నాము. ఇట్లా స్ట్రెయిట్‌గా చూపిస్తున్నాను కదా! సో, ఇలాగ వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒకటి వై జంక్షన్ లాగా వస్తది. సో, అక్కడి నుంచి రైట్‌కెళ్తే మేము స్ట్రెయిట్‌గా చూపిస్తున్నాను కదా! అక్కడికెళ్తే మాత్రం పాతాళగంగ వస్తది. మేమున్న దగ్గర నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ నుంచి ఆటోలు ఏం కనిపించలేదు మాకి. సో, ఇంకా వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఈరోజైతే దర్శనానికి నైట్ కొంచెం 6 ఆ టైంలో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం డ్యామ్ వ్యూ సూపర్‌గా ఉంది. మేమెళ్ళిన ముందు రోజే వర్షం బాగా పడింది. సో, కాబట్టి వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. చూడ్డానికి చాలా బావుంది. మేమైతే పాతాళగంగ దగ్గరికెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! పాతాళగంగకి వాకబుల్ డిస్టెన్స్‌లో కిందకి నడిచి వెళ్ళొచ్చు. ఇంకా రోప్‌వే కూడా ఉంటది. మేమైతే రోప్‌వేని ప్రిఫర్ చేసాము. ఇంకా నడిచే ఓపిక లేదు మాకి. సో, ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్‌కెళ్తే రోప్‌వేకి దారి ఉంటది. అక్కడైతే ₹50 చార్జ్ చేస్తారు. నాకు కన్ఫర్మ్‌గా గుర్తులేదు గానీ ఒక ₹50 అలా ఉంటది నాకు తెలిసి. ఇంకా నడిచేవాళ్ళు కూడా కిందకెళ్తున్నారు. కాకపోతే మళ్ళీ కష్టం, ఎక్కి రావడం చాలా కష్టమవుతది కదా అని చెప్పేసి మేము రోప్‌వేని అయితే చూజ్ చేసుకున్నాము. సో, ఇంకా రోప్‌వే దగ్గర నుంచి అయితే వ్యూ చాలా బావుంటది. ఇంకా నాగార్జున సాగర్, ఇంకా అక్కడ ముందు రోజే వర్షం వచ్చింది కాబట్టి వెదర్ మాత్రం సూపర్‌గా ఉంటది. గ్రీనరీ చాలా బావుంది. సో, ఇక్కడైతే చూపిస్తున్నాను కదా! సో, లుక్ మాత్రం సూపర్‌గా ఉంటది. మీరెవరైనా నాగార్జున సాగర్ చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మంచిగా చూడొచ్చు. దగ్గరికెళ్ళకపోయినా కూడా వ్యూ చాలా బాగుంటది. మేమైతే నాగార్జున సాగర్ దగ్గరికెళ్ళైతే చూడలేదు. ఎందుకంటే మా ఊరు దగ్గరలో కూడా ఒక డ్యామ్ ఉంది కాబట్టి. సో, ఎక్కువ ఎక్సైట్‌మెంట్ ఏం లేదు మాకి. సో, అందుకనైతే నార్మల్‌గానే పాతాళగంగ దగ్గరికెళ్తున్నాము. ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాము. అవి కూడా ముందు వీడియోలో చూపిస్తున్నాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు కూడా చూడండి. సో, ఇలా ఫ్లై అవుతుంటే మాత్రం నాకు చాలా భయమేస్తుంది. ఇంకా కాకపోతే అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి కదా! సో, కొంచెం రిఫ్రెష్‌మెంట్ కోసమే మేము శ్రీశైలం వెళ్ళాము. సో, ఇక్కడ నుంచి ఆటోలు ఉన్నాయి కదా! అదైతే కిందకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అలాగే పైకెళ్ళేవాళ్ళు ఆ వే అనమాట అది. సో, చాలా అయితే ఉన్నాయి. చాలా కొండల్లో ఉందనమాట పాతాళగంగ. సో, ఇట్లా వెళ్ళడమే ఈజీ అవుతది. మళ్ళీ తిరిగి రావడానికైనా కూడా. సో, తొందరగా ఫాస్ట్‌గా అయిపోతది. ఒక 2 మినిట్స్‌లో కిందకెళ్ళిపోతాము. 2 మినిట్స్‌లో పైకి రావచ్చు. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత కూడా మళ్ళీ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి పాతాళగంగకి. కిందకి వెళ్ళే దారిలో అయితే కొన్ని షాప్స్ ఉంటాయి. గంగలో విడవడానికి అని చెప్పేసి పూలు, కొబ్బరికాయ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మీరు కిందకెళ్ళి తీసుకోండి. ఇక్కడ నుంచి ఎందుకు బరువు దండగ కదా! సో, మేమైతే కిందనే తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడంతా షాప్సే ఉంటాయి. ఇంకా గంగలోకి విడవడానికి మంత్రాలు కూడా కావాలి. మంత్రాలు జపిస్తే మంచిదని చెప్పేసి కొంతమంది ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మకండి. సో, మేము ఇక్కడైతే చాటలు తీసుకున్నాము. ఎందుకు చాట అని అడిగితే అక్కడ గంగాదేవికి ఇష్టం చాట అని చెప్పింది. సో, అమ్మాయి. సో, అందుకనైతే నేను అది తీసుకున్నాను. అది కూడా ₹60 అనుకుంటాను. ఒక చిన్న చాట, పువ్వులు, కొబ్బరికాయ అవన్నీ ఇస్తారు సెట్ మొత్తము. ఇంకా అక్కడ 365 వత్తులు కూడా ఇస్తారు. అక్కడ వెలిగించేసి మేమైతే పెట్టేసాము. మళ్ళీ అయితే స్నానం చేసేసి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ రోప్‌వే దగ్గరికొచ్చాము. ఇంకా రోప్‌వే అయితే ఎక్కువ టైం కూడా పట్టదనమాట. వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఒక 5 మినిట్స్‌కి మేము వెళ్ళిన 5 మినిట్స్‌కి వచ్చేసాయి. మళ్ళీ మేము అక్కడి నుంచి రెడ్డి సన్‌కి రావడానికి ఇది మేము పడిన తిప్పలంతా ఇంత కాదు. అక్కడి నుంచి ఆటోని అడిగితే ఆటో లేదు రాము అని అన్నారు.
ఇక్కడ పాతాళగంగ వెళ్ళే దారిలో అంటే టెంపుల్కి కొంచెం దగ్గర అనమాట. మాకు రూట్ తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడో తిరిగాము. ఆఫ్టర్ 2 అవర్స్కి అయితే మేము అక్కడ తిరిగేసి ఫైనల్గా వీళ్ళని అడిగైతే మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 6 ఆ టైంలో అయితే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ దగ్గర క్లాక్ రూమ్స్ ఉంటాయి, ఫోన్ కూడా తీసుకెళ్ళచ్చు మీరు. ఇంకా మళ్ళీ నైట్ అయితే ఒక 8:30, 9కి అయితే రూమ్కి వచ్చేసాము. అప్పుడైతే ఫుడ్ తింటున్నాము. వంకాయ పప్పు ఏదో పచ్చడి వేసారు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా తిని టేస్ట్ చేయొచ్చు. బయట అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే నచ్చలేదు మాకు. మేము టిఫిన్ తిన్నాం అంతే. ఇంక ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అన్ని కమ్యూనిటీస్ సేమ్ ఇలాగనే ఉంటాయి. మేబీ చాలా క్లీన్గా, రూమ్ కూడా చాలా బాగున్నాయి నీట్గా. మేమైతే సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము. ఇంకా ఎవరైనా కొంతమంది ఏసీ కావాలన్నా, డబుల్ బెడ్రూమ్ కావాలన్నా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే మేము పాలధార, పంచదార ఇవన్నీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ అయితే టిఫిన్ బయట చేస్తున్నాము. మార్నింగ్ టిఫిన్ అక్కడ రెడ్డి సదన్లో అవైలబుల్ ఉండదన్నమాట, 12కి స్టార్ట్. సో మేమైతే మార్నింగ్ 10 ఆ టైంలో అయితే బయటకు వచ్చాము. సో ఇంకా అక్కడ తినేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇదైతే బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుంది ఒక టిఫిన్ సెంటర్, కొంచెం పెద్దగానే ఉంటుంది. టేస్ట్ అయితే ఏం బాగాలేదు, పుల్లగా ఉంది. అసలు దోశ అయితే అస్సలు టేస్టే లేదనమాట. వర్తబుల్ కాదు, కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో షేరింగ్ ఆటో అయితే ఇక్కడికి ప్లేసెస్కి 150 తీసుకుంటారు ఒక్కొక్కరికి. మేమైతే ఇంకా మాతో పాటు ఎవరు గ్రూప్ లేరు కదా అని చెప్పేసి ఆటోని బాడీకి లాగా 600కి అయితే మాట్లాడుకున్నాము. సో ఫస్ట్ అయితే సాక్షి గణపతి దేవాలయంకి వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా బయట కాళ్ళు కడుక్కొని వెళ్తే లోపలికి వెళ్ళిపోయాము. లోపల గుడి దగ్గర వరకు అయితే ఫోన్ వీడియోస్ ఏమి అలో చేయలేదు. సో అందుకని బయట నుంచి కొంచెం తీసాను. ఇంకా మేము ఎక్కువసేపు ఏం లేము, అన్ని ప్లేసెస్ ఒక 1 అవర్లో తిరిగి రూమ్కి వచ్చేసాము. ఇంకా ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత పాలధార, పంచదారకి అయితే వెళ్ళాము. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళిన ముందు రోజు అయితే వర్షం పడింది, చాలా పెద్ద వర్షము. సో అందుకనైతే ఇంకా మంచిగా ఉంది క్లైమేట్ అంతా, చాలా కూల్గా ఉంది. నేను అడిగాను ఆటో అతన్ని, ఇక్కడ ఏమి జంతువులు కనిపించవా అన్న రోడ్లు అని అడిగితే, లేదు నైట్ అయితే కనిపిస్తాయి, ఆఫ్టర్ 9 అట్లా కనిపిస్తాయి, ఇప్పుడు మార్నింగ్ అయితే చాలా తక్కువ కనిపించడము అని అన్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా అంటే చూసాను అని అన్నాడు. సో ఇంకా మేమైతే ఫస్ట్ పాలధార, పంచదారకి అయితే వచ్చేసాము. కిందకు వెళ్ళేటప్పుడు అయితే ఏవో మూలికలు అన్నీ చాలా ఉన్నాయి, మనకి పేర్లు కూడా తెలియవు అవి. కింద నుంచి పై వరకు మొత్తం అన్నీ అవే ఉన్నాయి, షాప్స్ ఇంకా ఏమేవో ఉన్నాయి. ఇవన్నీ నిజంగానే చాలామంది కొంటారా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అంటే బిజినెస్ కదా ఇది, అవుతుందా అని అనిపించింది నాకైతే. చాలా బాగుంది వెదర్ అయితే. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇట్లా చలికాలం ఇలా వెళ్ళండి, వెదర్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా లోతుగా లోయలకు ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా ఇక్కడైతే వాటర్ కొంచెం పంచదార అనే వాటర్ చాలా డిఫరెంట్గా స్వీట్గా ఉంటాయని విన్నా నేనైతే. కాకపోతే నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అంటే ఓకే బాగున్నాయి, అంటే డిఫరెంట్ మనం నార్మల్గా తాగే వాటర్కి అక్కడే వాటర్కి డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే రెండింటికి మధ్య అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు నాకు అనిపించింది. ఇంకా పైకి కూడా కొంతమంది దాని మీదకి ఎక్కి మరియు వాటర్ బాటిల్తో పట్టుకుంటున్నారు. ఇంకా అవే వాళ్ళు కింద వచ్చి తాగుతారు కదా, కొంచెం షేమ్లెస్గా బిహేవ్ చేస్తారు కొంతమంది, బుద్ధి లేకుండా. సో అక్కడైతే ఒక గొడవ కూడా జరిగింది, అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా అక్కడ నుంచి పైకి వచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు అయితే మేము నిలబడలేదు అక్కడ, ఎందుకంటే తొందరగా అయిపోయి మళ్ళీ ఎక్కడ వర్షం వస్తుందో ఇంకా అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు నైట్కి ట్రైన్ ఎక్కాలి మళ్ళీ మేము. సో అందుకని అయితే తొందరగా వచ్చేసాము. ఇక్కడ పెద్ద పెద్ద ఫోటోషూట్లు అవుతున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే శిఖరేశ్వరం వచ్చాము. అక్కడ నుంచి కొంచెం ఒక 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా పైకి అయితే వెళ్ళాము. ఇంకా మేము ఓన్గానే బాడీగా పెట్టుకొని వచ్చాం కాబట్టి ఎంతసేపు అయినా ఉండొచ్చు. కాకపోతే చాలాసేపు అయితే మేము ఉండలేదన్నమాట. సో వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది కాబట్టి మరి ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పైనుంచి చూస్తే మొత్తం శ్రీశైలం కొంచెం కనిపిస్తుంది, అంటే లుక్ బాగుంటుంది అనమాట. దూరం నుంచి కాకుండా అక్కడ బైనాక్యులర్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. 5 రూపీస్ అనమాట. ఇక్కడికి నేను విన్నది ఏంటి అంటే శిఖరేశ్వరం స్పెషల్, ఇక్కడికి వెళ్తే మళ్ళీ మరో జన్మ ఉండదు, ఇంకా ముక్తి ఉంటుంది అని విన్నాను నేనైతే. ఎంత మాత్రం నిజమో నాకైతే తెలీదు. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి శిఖరేశ్వరం. కొన్ని టెంపుల్స్ మళ్ళీ మనం ఎప్పుడు వెళ్ళలేం కదా, ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒక 1 or 2 డేస్ టైం స్పెండ్ చేస్తే పోయేదేం లేదు కదా. సో మేమైతే చాలా టైం పట్టింది అక్కడ. అంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చేయబెట్టి చూస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఏమీ పెద్దగా కనిపించదు, జస్ట్ అదొక
అది ఏదో అంటారు కదా, చూడాలి అన్నట్టు. నార్మల్గా అయితే శివుడి దగ్గర మాత్రమే చూస్తారు కదా. సో ఇక్కడైతే కొంచెం ఆ శ్రీశైలం ప్లేస్ కనిపిస్తుంది, ఏదో లోయ అట్లా కనిపిస్తుంది అంతే. ఇక్కడైతే మంచిగా వ్యూ ఉంది. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది. మేబీ మేము వర్షం పడిన రోజు వెళ్ళాం కాబట్టి మేబీ అంత బాగా అనిపించిండవచ్చు. ఇంకా మేమైతే మళ్ళీ హటకేశ్వరం వచ్చాము. హటకేశ్వరం దగ్గర అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా లోపలైతే చాలా మంచిగా ఫీల్ అనిపించింది నాకు. శివుడి గుడి, శివుడే అక్కడ కూడా ఉండేది. ఇంకా నార్మల్గా మనం శ్రీశైలంలో టెంపుల్, పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉండడానికి అవ్వదు కదా, ఇక్కడైతే ఎంతసేపు అయినా ఉండొచ్చు. మంచి పీస్ఫుల్ మూమెంట్ అనిపించింది నాకు. ఇంకా అక్కడ గుడికి ఎదురుగానే ఒకటి చెట్టు ఉంది. ఏం చెట్టు నాకైతే గుర్తులేదు. ఆ చెట్టు దగ్గర అయితే కొంతమంది అవి కూడా కడుతూ ఉన్నారు, ముడుపులు అలాగా. సో ఇంకా అక్కడే లలితాదేవి టెంపుల్ కూడా ఒకటి ఉంది. సో అక్కడ కూడా మేము వెళ్ళి విజిట్ చేసాము. అంటే రెండు పక్కనే. సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే మేము. టెంపుల్స్ దగ్గర ఎక్కువ రాజకీయాలు ఇలాగ ఉంటాయి అనిపిస్తుంది నాకు. కొంతమంది ఎవరైనా గ్రూప్గా కొంచెం రిచ్గా కనిపించిన వాళ్ళని ఎక్కువగా బాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ హటకేశ్వరం దగ్గర, ఈ టెంపుల్ దగ్గర ఇంకా ఇదైతే పెద్ద మామిడి చెట్టు, చాలా పెద్ద మామిడి చెట్టు. ఇంత మామిడి చెట్టు నేను నిజంగా ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అతను రండి జాతకం చెప్తాను అని అంటున్నాడు. నేనైతే జాతకం జోలికే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇవేవో చెప్తారు కాబట్టి మైండ్ పొల్యూట్ అయిపోతుంది. సో ఇలాంటివి జీప్లు ఉన్నాయి కదా, సో అలాంటివి ప్రిఫర్ చేయండి మీరు. ఈ విజిట్ ప్లేసెస్ కోసం ఆటోలో అయితే ఛార్జ్ ఎక్కువ చేస్తారు కదా. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సాక్షి గణపతి దేవాలయం దగ్గర నుంచి వెళ్తామన్నమాట. శ్రీశైలం ఎంట్రీలోనే ఉంటుంది ఈ టెంపుల్. సో మీరైతే వెళ్ళండి. సాక్షి గణపతి దేవాలయం దేనికి ఫేమస్ అంటే మనం వెళ్ళినట్టు ప్రూఫ్ అంట, అక్కడికి వెళ్ళి చెప్పాలంట నేము, గోత్రము. సో ఇంకా ఫైనల్గా అయితే మేము రూమ్కి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం అయింది, 1 అయింది అనుకుంటాను మేబీ, ఎంతైంది నాకు గుర్తులేదు. సో ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలామంది ఇక్కడనే కొంతమంది రూమ్స్ దొరకకపోతే బయట కూడా పనుకుంటారంట. నేనైతే వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను. ఇదైతే మొత్తం ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక్కో రూమ్ ఒకరు కట్టించింటారేమో, మేబీ ఫండ్స్ ఇచ్చింటారు. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ కమ్యూనిటీలో మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది నాకు తెలిసి అయితే. నేనైతే అక్కడ విన్నాను. సో ఏ రూమ్కి ఎవరు కట్టించారనేది మెన్షన్ చేశారు రూమ్స్కి అయితే. ఇంకా మొత్తం ఆ ఏరియా మొత్తం పైన ఫొటోస్తోనే నింపేసినారు. ఇంకా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇంకా 350, 300 అనేది అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్ అనమాట. బయట కూడా హోటల్స్ ఉంటాయి, కాకపోతే మనకి ఇక్కడ మంచిగా ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మేము మంచిగా ఇదే ప్రిఫర్ చేస్తాము. మీకు మాత్రం అన్డౌట్ఫుల్గా మీరు వెళ్ళిపోవచ్చు రెడ్డి సదన్కి కానీ, మీ కమ్యూనిటీస్ కానీ. ఇంకా మేము అయితే గుడికి వెళ్ళొచ్చు, విజిటెడ్ ప్లేసెస్ తర్వాత మళ్ళీ అయితే భోజనానికి వచ్చాము 2 ఆ టైంలో. ఇంకా తినేసి మేము స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడైతే ఇంకా మేము వెళ్తున్నప్పుడు ఇంకా చాలామంది అయిపోయినారు అనమాట. 2 తర్వాత ఇంకా వడ్డించే వాళ్ళు ఎవరు ఏమీ ఉండరు. మేము వెళ్ళినప్పుడు అయితే ఉన్నారు. 2 తర్వాత భోజనం ఉంది అంటే కనుక బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళి తినొచ్చు. ఒకవేళ మీకు 2 అయింది నైట్, ఒకవేళ 9 అయింది, 9 తర్వాత ఫుడ్ ఉంటుందా లేదా అంటే బయటకు ఒకసారి అయితే చూడండి. మేము చెక్ ఇన్ అయ్యేటప్పుడు అయితే మేము వెళ్ళేసరికి 2 దాటిందనమాట. ఆ టైంలో ఫుడ్ ఉంటుందా అని అడిగితే వెళ్ళండి ఉంటుంది అని అన్నారు. సో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి అయితే మనం పెట్టుకొని తినాలన్నమాట. ఉండేకైతే ఉంటుంది. ఇంకా 2 తర్వాత వాళ్ళు వడ్డించే వాళ్ళు ఎవరు ఉండరు. మేము వెళ్ళినప్పుడు కూడా ఫుడ్ డిఫరెంట్ చేస్తారనమాట. మధ్యాహ్నం డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ నైట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా వాళ్ళ అవర్స్ తర్వాత అయితే వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఒకవేళ ఫుడ్ ఉంది అంటే వడ్డించుకొని మనమే తినేయాలి. ఫైనల్గా అయితే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము, మార్కాపూర్ రోడ్ స్టేషను. ఇంకా అక్కడ నుంచి ఆటోకి అయితే 20 or 25 తీసుకుంటారు. ఇంకా మేబీ ఇక్కడ 1 అవర్ లేట్ అయింది స్టేషన్ దగ్గర అయితే. ఇంకా అక్కడ నాయిస్ మాత్రం నార్మల్గా లేదు అసలు. ఇంకా ఏమంటే ఇక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది కానీ అంటే స్టేషన్కి S1, S2 ఇలా ఉండవన్నమాట. సో ముందు చూసుకోండి, వెళ్ళేటప్పుడే ఒక స్క్రీన్ ఉంటుంది, ఏవేవి బోగీలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చూపిస్తారు. సో ఒకసారి అయితే అక్కడ చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.